నాలుగో మాట మనం ధ్యానం చేయాలి. ఈ మాట మనకు దొరకాలంటే మార్చి 15వ అధ్యాయం 34వ వచనం. 34 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిడ్డగా ప్రవేశం. ఆ మాటలకు నా దేవ నన్ను ఎందుకు చేయవిస్తుందని అర్థం. మాట అందరూ నాకు పలకండి. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవ నన్నెందుకు చెయ్యి విడుచువని అర్థము. ప్రార్థించుదాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవానికి వందనాలు. చదవబడిన వాక్య భాగాలను దీవించండి. ధ్యానం చేస్తుండగా ఈ సహాయం మాకు అనుగ్రహించండి. నాలుగో మాట ధ్యానం చేస్తున్నాం. ఈ లేఖన వివరణ నాయన మీరే మాకు అనుగ్రహించండి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 15వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు శిలువ మీద పలుకుతున్న ఒక మాట ఏమిటంటే, దేవుడు నన్ను చెయ్యి విడవకుండా ఉంటే బాగుండేది అంటున్నాడు. ఇవెందుకు చెయ్యి విడిచింది అంటే అర్థం ఏంటి? చెయ్యి విడవకుండా ఉంటే ఎందుకు ఈ పని చేసేవారు అంటే అర్థం ఏంటి? ఈ పని చేయకుండా ఉంటే బాగుండేదని కదా. అలాగే ఎందుకు చేయి విడిస్తే ప్రభు అంటే అర్థం ఏంటంటే నువ్వు చేయి విడవకుండా ఉంటే బాగుండేది. విడవకుండా ఉంటే ఏం జరుగుండేదండి? విడవకుండా ఉంటే ఇంకా హింసించబడేవాడు కదా. చేయి విడిస్తే ఇక చనిపోతాడు. బ్రతుకుంటే హింస మరీ ఎక్కువ అవుతుంది కదా, అనుభవించాలి కదా. అంటే ఏంటంట ఇక్కడ అర్థం, నేను ఇంకా శ్రమ అనుభవించుట నాకు మేలు. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంతేకాకుండా దేవుడు తన చేయి విడిచాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకు కనబడే మాట ఏమిటంటే, ప్రభు శిలువ మరణాన్ని ఇక్కడ ప్రస్తావించబడ్డాడు. ఇక్కడ మనం చెప్తాం 10వ వచనం, అతని నడుగుట్టుకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసి. దేవుడు ఇష్టపడ్డాడు. 11వ వచనం, అతను కలిగిన వేదనను చూచి నన్ను ఎలా చేయవచ్చు తృప్తి. ఆ బాధ తనకు తృప్తినిచ్చింది. ఆ తీపి, మనం తీపి అనే మాట 2 రకాలుగా వాడతాం. ఒకటి చెరుకు ఎలా ఉందండి, చాలా తీపిగా ఉందండి. అందెక్కువ కష్టం. చెరుకు తీపిగా ఉంది, చెయ్యి కూడా ఏంటమ్మా చేయగా ఎంత తీపన్నా అంటే స్వీట్ గా ఉందా? నొక్కి వాడే మాటది. పళ్ళు తీపన్నా అంటే పళ్ళకు జబ్బు వచ్చింది. పళ్ళు లాగుతున్నాయని నొక్కిని. ఎందుకో మా పెద్దవాళ్ళు ఆ ప్రయోగాన్ని మనకు ఇచ్చారు. ఇక్కడ యేసుక్రీస్తు తన బాధలో తీపిని చూస్తున్నాడు. తాను కలిగిన వేదన చూచి తృప్తిని అందించున్నాడు. దెబ్బలు తిన్నాడు, శరీరం బొబ్బలు కట్టింది, నాలుక దవడ కట్టుకుపోయింది, ముఖము శుక్లాతిగా మారిపోయింది,
ప్రేతలు ఉన్న స్థలంలో ఉన్నట్టుగా ఉన్నాడు. కుక్కలు తను చుట్టుముట్టుకుని ఉన్నాయి. భాషాను దేశము వృషభాలు తను చుట్టుముట్టుకుని ఉన్నాయి. తన వస్త్రాల వరకు చీటులు వేస్తున్నారు. తనతో వాళ్ళు విపరీతంగా హేళన చేస్తూ తను బాధిస్తున్నారు. ఇవన్నీ చాలా స్పోర్టివ్గా తీసుకున్నాను. చాలా స్పోర్టివ్గా తీసుకున్నాను. తనకు కలిగిన వేదన చూసి అందుచేయాలి. నా దేవా నా దేవా నన్నెందుకు చేయించి ఇంకా నేను బాధపడితే బాగుంది. ఎలా వివరించాలి ఆయన మనస్సు మన నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. చెప్పడానికి మాటలు చాలు పీడ కనపడుతూ అంతగా ఏ ఒక్కరు బాధ. వీడు లేకపోతే బాగుండు అనుకున్న తల్లిదండ్రులు లేకపోతే, వీడు నాకు దొరకకపోతే బాగుండు అనుకున్న భార్యలు కూడా ఉంటే ఉండొచ్చు లోకంలో. కానీ వీడు నాకు ఇబ్బంది కలిగించకపోతే బాగుండని ప్రభు అనుకునే తను కలిగిన వేదన చూసి వేదనలో తృప్తి పొందిన లక్ష్యం. మనం వేధించాము, బాధించాము. అతిక్రమాలు మన పాపాలు ఆయన హింసించారు. ప్రభుత్వం నా దేవా నా దేవా నన్ను ఎలా చేయించి ప్రభు తనను త్రోసివేశాడు. ప్రభు తన చెయ్యి విడిచిపెట్టాడు. ప్రభు తనకు దూరమయ్యాడు. సజీవుల భూముల నుండి అతన్ని కొట్టివేశాడు. ప్రభు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. తన కుమారుని వైపు నుండి మళ్లించుకున్నాడు. దేవుని సహాయం లభించలేదు ఇక్కడ. దీన్ని ఏమనాలి? ఒకటి ఏం చెప్తున్నా? చెప్తారా? ఒకటి క్షమాపణ, 2 రక్షణ, 3 ఆదరణ, 4 నిరాదరణ. దేవుడు నిరాదరణ చూపించి God never helped him. దేవుడు తన చెయ్యి విడిచాడు. అరామిక్ భాషలో అంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు ఏది లామాసత్తాన్ని. మన బాధ ఆయనకు, అంటే మనం పెట్టిన బాధ ఆయనకు. ఇది కనుక మీరు పూర్తి చేయగలిగితే మిగిలిన కూడా నేను చెప్పనండి, వెళ్ళిపోతాం. అలాగే తప్పకుండా ట్రై చేస్తాను. మనం పెట్టిన బాధ ఆయనకు పూర్తి చేయండి. డాష్ మనం పెట్టిన బాధ ఆయనకు బంగారం. ఈ బాధలు నా బంగారాలయ్యా అంటున్న రక్ష. ఈ బాధలు నా బంగారాల వల్ల నాకు కలిగే ప్రభు ఆయన పాదాల మీద పడాలండి. యేసయ్య ఆయన పాదాల మీద పడాలండి. నేను ఆయన చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడితే, ఇదిగో నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును, మృతుడు అనేది కానీ జీవించుతున్నాను. మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవారి తన కుడి చేయి నా మీద ఉంచి చెప్పాడు. నేను ఆయన చూస్తే చస్తే ఈయన పాదాల మీద చావాలి అనిపించే రక్షకుడు అండి నా. అలా అసలు ఆయన ముందు ఎవరు చనిపోతారా? ఆయన ముందు యాయిర్ కుమార్ చనిపోయింది, చనిపోవడం ఆమె చాలు కాదు. ఆయన ముందు విధవరారి కుమారుడు చనిపోయాడు, చనిపోవడం ఆయనకి చాలు. ఆ విధవరారి కుమారుడికి చాలు కాదు. ఆయన ముందు అంటే ఆయన ఉండగా లాజరు మరణించారు, సమాధి కూడా చేశాడు. కానీ లాజరు కూడా మరణించడం లాజరుకి చేత కాదు. భూమిని తన్నుకొని సమాధిని తన్నుకొని
సజీవంగా బయటకు వస్తే యోహాను అంటున్నాడు, నేను చచ్చిన మానవులు లేకుండా సావంగానే చచ్చిన మానవులే ఈ లోకం నాకు వ్యర్థమయ్యా అని చెప్పడం. పాప విషయంలో నేను చచ్చాను, మీ విషయంలో చచ్చిన వాని వలే బాబు 4వ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాం సార్. నిరాదరణ గురయ్యాడు యేసుక్రీస్తు, కానీ చెలించలేదు. ఆయనకేమో నిరాదరణ, ఆ 3వ మాటలో మనకేమో ఆదరణ. నిరాదరణ ఆయన పొంది ఆదరణ మనకిచ్చిన వాడు. నిరాదరణ గురయ్యాడు. ఒంటరిగా ద్రాక్షగాను సోకి తిని జనంలో ఎవడు నాతో కూడా ఉండలేదు. ఏమిటి? నిరాదరణ. అందరూ నన్ను విడిచి పారిపోయి. నిరాదరణ. ఒంటరిగా ద్రాక్షగాను సోకి తిని జనంలో ఎవడను నాతో కూడా ఉండలేదు. 63:3 యెషయా చూస్తారు. ఏమిటిది? నిరాదరణ. అందుచేత ఆయన ఆదరణ పొంది మనకు ఆదరణ ఇస్తున్న రక్షకుని ఆదరణ ఆవరణలో మనం ఉన్నాం. ఇది ఆయన ఆదరణ ఆవరణ. ఆయన పొందింది నిరాదరణ. అందుచేత నిరాదరణ పొంది కూడా ఆదరిస్తున్న రక్షకుని మనం ఆయన కొరకు ఇంకెంత గొప్పగా జీవించాలి. ఆ తరహా జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించుగాక.